Life is full of oppositions and opportunities with warranty but no guarantee. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంజీవిని న్యూమరాలజీ. మీ అనిల్ రాజ్ టీకొండ. ఈ ఎపిసోడ్లో ఒక ఇన్నోవేటివ్ టాపిక్, అంటే ఇప్పుడు చాలామంది మనం ఇంత డెవలప్ అవుతున్నాం, అయితే మన లైఫ్ అంతా మన పూర్వజన్మ కర్మ మీదనో లేకపోతే మనకు ఆల్రెడీ రాసి ఉంది, మన ఇప్పుడు నుదుటి రాత మీద ఉందని ఎంతమంది అంటున్నారు. దానికి కాకుండా ఇది ఒక ఇన్నోవేటివ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఇన్ని టెక్నాలజీస్ పెరిగింది, మనం ఎంతో అప్గ్రేడ్ అయినాము. ఇప్పుడు మా లైఫ్లో సక్సెస్ కావాలంటే ఇప్పుడు ఒక పర్సన్ మైండ్ సెట్లో కానీ వాళ్ళ బిహేవియర్లు ఎంత ఉంది, సో కాల్డ్ ఒక న్యూమరాలజిస్టే కానీ ఆస్ట్రాలజర్ కానీ మీ లక్ని మేము క్రియేట్ చేస్తాము అని ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా. ఈ సో కాల్డ్ ఆస్ట్రాలజర్సే కానీ న్యూమరాలజిస్ట్ కానీ టారో రీడర్స్ కానీ వీళ్ళ చేతిలో ఎంత పర్సెంటేజ్ ఉంది, మీ సొంత లైఫ్లో ఎంత పర్సెంటేజ్ ఉందంటే ఇన్ డీటెయిల్గా నేను ఈ ఎపిసోడ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లాజికల్గా దాంతోపాటు ప్రాక్టికల్గా. ఇక్కడ చూడండి, మన లైఫ్ మీద నేను ప్రీవియస్ ఎపిసోడ్లో ఎక్స్ప్లెయిన్ చేసినట్లే మనం ఎప్పటికీ లైఫ్లో మనకి మీద ఇన్ఫ్లుయెన్స్ ఉండేది రెండు ఆధీనాలు. అంటే మీరు భూమి మీద ఎక్కడున్నా కూడా మీ మీద రెండు ఆల్వేస్ కంట్రోల్ చేసేది ఉంటుంది. అది ఏంటి అంటే రెండు ఆధీనాలు అంటే ఏంటంటే యుగం. యుగం అంటే చాలామంది ఏంటి అంటే ఇప్పుడు మీరు గమనించండి, ఇప్పుడు ఎన్నో రీసెంట్ ఇన్సిడెంట్స్ అనేది చాలా ఘోరంగా అవుతుంది. అది ఎందుకు అవుతుంది? ఎందుకంటే మనం ఉన్నది కలియుగంలో అన్నమాట. అయితే మనకున్నది 4 యుగాలు ఏంటంటే సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, మన కలియుగం. అయితే ఇది కలియుగంలో చాలామంది అంటారు నీతి లేదు, లేదా ధర్మం లేదు, లేదా న్యాయం లేదు. ఎందుకు అంటున్నారంటే అది యుగ ధర్మం అన్నమాట. మనం ఉన్నది యుగం కలియుగం. అయితే కలియుగంలో యుగధర్మం అనేది ఉంటుంది, సత్యయుగంలో యుగధర్మం అనేది జ్ఞానం. ఇప్పుడు త్రేతాయుగంలో యుగధర్మం అనేది ధర్మం. ఇప్పుడు మనకి ద్వాపర యుగంలో మనకున్న యుగధర్మం ఏంటంటే న్యాయం. కానీ మనం ఉన్నది కలియుగం. కలియుగంలో ఉండేది ఏంటి అంటే యుగధర్మం అనేది కామం, దాంతోపాటు చట్టం. ఓకే, దీని గురించి ఈ యుగాల గురించి ఇన్ డీటెయిల్గా ఒక ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ లాగా నేను ఫ్యూచర్లో మీ అందరికి అవసరం అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే నెక్స్ట్ టాపిక్ ఏంటంటే యుగం. దాని తర్వాత ఉండేది ఏంటంటే కర్మ. కర్మలో కూడా మనకి ఎన్నో కాన్సెప్ట్స్ ఉంటుంది. అంటే ఏంటంటే సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ. అయితే మనం 99.9% ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఆగామి కర్మ. సంచిత కర్మ గురించి మీరు ఇప్పుడున్న టైంలో మీరు ఆలోచించే అవసరం లేదు, ఎందుకంటే అది మీకు కనపడదు. మీ ప్రారబ్ధ కర్మ కూడా ఆల్రెడీ మీకోసం డిస్కౌంటెడ్గా ఇప్పుడు మీరు పుట్టినప్పుడు అదే కండిషన్స్తో మనం పుడతాం కాబట్టి దాని గురించి ఫోకస్ చేయకండి. మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఆగామి కర్మ. ఆగామి కర్మ అంటే ఏంటి అంటే యాక్షన్ అన్నమాట. ఇప్పుడు అనిల్, సో కాల్డ్ అనిల్ అనేది 6th నవంబర్ 1985లో మార్నింగ్ 3:15 సికింద్రాబాద్లో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టారు. దీనికి రీజన్ ఏంటంటే నా సంచిత కర్మ, నా ప్రారబ్ధ కర్మ. నా ఆగామి కర్మ ఏంటంటే ఈ సో కాల్డ్ అనిల్ అనేది మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టాడు, అయితే నేను కోటీశ్వరన్ అవుతానా, లేదా నేను అనుకునే సాధించి వరల్డ్ ఫేమస్ పర్సన్ అవుతానా, లేదా నా లైఫ్ని నేను డిస్ట్రాయ్ చేసుకుంటానా అనేది డిపెండ్ అయ్యేది ఏంటంటే ఈ కర్మ మీద. అయితే ఇవి రెండు ఎప్పటికీ మీ మీద 99.9% ఇంపాక్ట్ అనేది ఇన్ఫ్లుయెన్స్ అనేది చేస్తుంది. ఇన్ఫ్లుయెన్స్ అంటే ఒక వెదర్ లాగా మన మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఇక్కడ వచ్చినప్పుడు మనకి ఒక అష్ట ఐశ్వర్యాలు అనేది ఇచ్చే దేవుడు ఇక్కడ పంపిస్తాడు. ఆ అష్ట ఐశ్వర్యాలు మీరు ఎలా యూజ్ చేస్తున్నారు, ఈ అష్ట ఐశ్వర్యాల్లో ఒక ఫార్చ్యూన్ టెల్లర్ చేతిలో ఎంత ఉంటుంది, మీ లైఫ్ చేంజ్ చేసుకోవడానికి మీ చేతిలో ఎంత ఉంటుందని ఇక్కడ ఇన్ డీటెయిల్గా చెప్తున్నాను. ఇక్కడ మనీ అనేది నేను 5th ప్లేస్లో ఇచ్చాను. మనీ కింద ఉండేది అనేది అంత ఇంపార్టెంట్ కాకపోయినా మనీ మీద ఉండేది చాలా ఇంపార్టెంట్. అది మన లైఫ్ మీద చాలా ఇంపాక్ట్ ఇస్తుంది. అదేంటనేది ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఎపిసోడ్ అనేది అర్థమైనాక మీ లైఫ్ అనేది మీరు ఎలా చేంజ్ చేసుకోవచ్చు, మీరు ఎంతో ప్రయత్నిస్తే లైఫ్ చేంజ్ అయితే లేనప్పుడు అప్పుడు మీరు ఎవరిని అప్రోచ్ కావాలి, అప్పుడే మీ రిజల్ట్స్ అనేది ఎలా వస్తుంది అనేది మీకు ఇక్కడ క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ ఫస్ట్ మనం ఇచ్చే ప్రయారిటీ ఏంటి అంటే ప్రాణ తర్వాత మీకు వచ్చేది ఇక్కడ ఏంటంటే టైం తర్వాత వచ్చేది ఏంటంటే హెల్త్ తర్వాత వచ్చేది ఏంటంటే ఎక్స్పీరియన్స్, తర్వాత మనీ, తర్వాత కెరియర్,
రిలేషన్షిప్ అండ్ లక్. ఇక్కడ మీరు గమనిస్తే నేను మన అష్ట ఐశ్వర్యాల్లో లక్ అనే ఆపర్చునిటీని అన్నిటికంటే లాస్ట్ వేసాను. అది ఏంటంటే 8th ప్లేస్. అయితే ఇవన్నీ మన లైఫ్ మీద ఎలా పర్సెంటేజ్ ఇస్తుంది అంటే మీరు గమనిస్తే ఇక్కడ ఏంటంటే ఇది 17%, ఇది 16%, ఇది 15%, ఇది 14%, ఇది 13%, ఇది 12%, ఇది 11%, 10%. ఇక్కడ పర్సెంటేజ్తో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఇక్కడ గమనిస్తే ఇది మొత్తం మీరు క్యాల్కులేట్ చేస్తే మీకు వచ్చేది ఏంటంటే 108%. అంటే 108 అనేది ఎంత హోలీ నంబర్ అనేది ఇక్కడ 108 చాంటింగే కానీ అది మీకు ఇన్ డీటెయిల్గా తెలుస్తుంది. ఇక్కడ గమనించండి, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ప్రాణ అంటే మీరు పుట్టినప్పుడు మీరు ఏదైతే ఫస్ట్ శ్వాస తీసుకుంటారో మనం చనిపోయే లోపల లాస్ట్ శ్వాస తీసుకుంటామో అది ప్రాణ అన్నమాట. అంటే మీ ప్రాణ అనే లైఫ్ అనేది మీరు 17% మీ మీద ఇన్ఫ్లుయెన్స్ అనేది చేస్తుంది. ఇప్పుడు గమనించండి, మీ లైఫ్ని మీరు స్వతహాగా ఎలా యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు గమనించండి, నేనేం చెప్తున్నానంటే ఒక 10th క్లాస్ లోపల దాకా ఎవరైతే మీ లైఫ్లో ఎవరైతే చిన్న పిల్లలకి మీ బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు అంటే అది చాలా మంచిది. ఏంటంటే వాళ్ళకి మీరు హైలీ మోటివేట్ చేస్తున్నారు, వాళ్ళని ఎంకరేజ్ చేసి లైఫ్లో ఒక గోల్ అచీవ్ చేయాలని అంటున్నారు. ఇప్పుడు నా లాజిక్ ప్రకారం మీ 10th తర్వాత కూడా మీరు ఎవ్రీ ఇయర్ మీరు క్యాండిల్స్ పెట్టి మీ బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారంటే మీరు దానికి హ్యాపీ ఉండాలా, మీరు సాడ్ ఉండాలా అనేది మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే మీకు ఎవ్రీ ఇయర్ 1 ఇయర్ మీరు ఎదుగుతున్నారు అంటే అండర్స్టాండ్ చేసుకోండి, మీరు డెత్కి దగ్గర అవుతున్నారు. అంటే మీ బర్త్డే మీకు ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే మీరు ఈరోజు నేను 30 ఇయర్స్ ఉన్నా, రేపు నేను 31 ఇయర్స్ అయినా అంటే మీరు 31 ఇయర్స్ అయినారు అంటే మీరు యువర్ క్లోజింగ్ టు యువర్ డెత్. నువ్వు ఏం సాధించినావు అనేది చెప్పేదే మన ప్రాణ అన్నమాట. అంటే ఇది ఫోకస్ చేసుకోండి, ఎవ్రీ ఇయర్ మీ ప్రాణ అనేది లైఫ్ అనేది డే బై డే అనేది తక్కువవుతుంది. అందుకే మీరు గమనించండి, ఎప్పుడన్నా ఎవరైతే చనిపోయినప్పుడు మీ శ్మశానంలో చూస్తే ఒక కుండకి వాళ్ళు ఒక్కొక్క హోల్ కొట్టి శవం చుట్టూ వాళ్ళు తింపేటప్పుడు ఆ నీళ్ళు అనేది పోతుంటుంది. అది సింబాలిక్ రిప్రజెంటేషన్ ఏంటంటే డే బై డే మీ ప్రాణ అనేది తగ్గిపోతుంది. వాళ్ళు ఒక 3-5 ప్రదక్షిణాలు చేసినాక ఆ కుండ అనేది పలిగొడతారు. అంటే ఇప్పుడు మీ ప్రాణం అనేది పోయిందనుకోండి, మీ లైఫ్ కూడా ఆ కుండతో సమానం. అది గుర్తుపెట్టడానికి అక్కడ సింబాలిక్ రిప్రజెంటేషన్గా మీరు మీ ప్రాణశక్తిని అంటే మీ లైఫ్లో ముందుకు ఎలా పోవాలి, అసలు మీ డే బై డే మీరు ఏం సాధిస్తున్నారని ఫస్ట్ ఫోకస్ చేయండి. అది మీ 17% మీ లైఫ్ మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇక టైంకి వస్తే మీ టైంని ఇన్వెస్ట్ చేస్తున్నారా, టైంని వేస్ట్ చేస్తున్నారా, మీ గోల్ కోసం మీరు చూడండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చాలామంది టైంని మీరు 100% నేను ఓపెన్గా చెప్తున్నాను, చాలామంది వేస్ట్ చేస్తున్నారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే టైం. ఇప్పుడు మీరు గమనించండి, చాలామందికి మీ డబ్బుతోని అవసరం లేదు, లేకపోతే మీరు ఎలా ఉంటున్నా మీ ప్రాపర్టీతో అవసరం లేదు. మనీ కంటే చాలా వాల్యుబుల్ ఏంటి అంటే మీ టైం అన్నమాట. టైం అనేది 16%. ఇప్పుడు మీరు చాలామంది అంటారు ఇది ఫ్రీ అది ఫ్రీ అన్నప్పుడు, ఇప్పుడు ఫేస్బుక్ అని ఒక ప్రోడక్ట్ లేదు, జొమాటోకి ఒక ప్రోడక్ట్ లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీ టైంని వాళ్ళు వాడుకుంటున్నారు, టైంనే వాళ్ళ పెట్టుబడి. ఇప్పుడు చాలామంది మీరు టీవీలో చూస్తే ఇప్పుడు IPL సీజన్ తర్వాత ప్రో కబడ్డీ అంటారు, తర్వాత మళ్ళీ షటిల్ అంటారు, లేదా మళ్ళీ వరల్డ్ కప్ అంటారు. మళ్ళీ ఇవన్నీ ఏమంటారు, ఏం చేస్తున్నారు? గంటలు టీవీ ముందు మీరు కూర్చొని మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఒక చిన్న లాజిక్ చెప్తాను. IPLలో ఎవరైతే ప్లేయర్స్ ఆడుతున్నారో వాళ్ళకు ఆల్రెడీ శాలరీ అనేది ఇస్తారు, వాళ్ళు ఆడినందుకు వాళ్ళకు అవార్డ్స్ ఉంటుంది. వాళ్ళు IPLలో గెలిచినా వాళ్ళకి డబ్బు వస్తుంది, ఓడిపోయినా డబ్బు వస్తుంది. మీరు అన్ని గంటలు మీరు IPL మ్యాచ్ కోసం కూర్చొని మీరేం సాధిస్తున్నారు అంటే ఒక 1 మినిట్ మీరు వేస్ట్ చేసిరనుకోండి, మీ లైఫ్ ఆ ₹1 కోటి ఇచ్చినా 1 మినిట్ రాదు. నిజంగానే మీకు అంత మంచి ఆ మ్యాచ్ చూడాలనుకుంటున్నారు, లేదా వికెట్స్ ఎలా పడ్డది, 4 ఎవరు కొట్టారు, 6 ఎవరు కొట్టారు అంటే జస్ట్ ఏం చేయండి అంటే ఆ IPL మ్యాచ్ అయిపోయాక మీకు ఎట్లకైనా మీకు ఒక 20 మినిట్స్లో మీకు హైలైట్స్ వస్తుంది, అది చూడండి. లేకపోతే ఏమైతే మ్యాచ్ అంతా ఆడేది 4 అవర్స్, ఆ 4 అవర్స్లో మీ ఎమోషన్స్ మీ టెన్షన్స్ ఎంత ఎక్కువ ఉంటుంది. ఒక చిన్న లాజిక్ చెప్తాను, మీరు పోయి గూగుల్లో సెర్చ్ చేసుకోండి, మీ టైం వాల్యూ ఎంత తెలుసా అండి? ఐపీఎల్లో ఒక్క బాల్కి BCCI ఎంత సంపాదిస్తుంది తెలుసా అండి? మీ టైం వాల్యూ మీకు తెలుసో తెలియదో, BCCIకి మీ టైం వాల్యూ తెలుసండి. అయితే వాళ్ళు మీ టైంని ఎంత మంచిగా యూజ్ చేస్తారంటే ఒక్క బాల్కి BCCI IPL నుంచి సంపాదించేది ఎంత అంటే 49 lakhs.
మీరు పోయి సెర్చ్ చేసి చూసుకోండి. ఒక్క ఓవర్కి నియర్లీ 2.8 crores. ఒక్క మ్యాచ్ ఏ టీం గెలిచినా కూడా వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళకు వచ్చేది 118 crores. 118 crores అంటే మీ టైం మీరు వేస్ట్ చేసుకోవడం వల్ల మీరు వేస్ట్ చేస్తున్నారు, వాళ్ళు మీ టైంని ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇంత సంపాదిస్తున్నారు. మీరు అట్లీస్ట్ మీ 4 గంటలు పోయి ఒక వారం ముందు మీకు టికెట్ దొరికితే 100 మందికి చెప్తారు నేను ఐపీఎల్ టికెట్ దొరికిందని. ఆడేటప్పుడు స్టేటస్లో పెడతారు, పోయి నేను ఇక్కడ కూర్చొని ఐపీఎల్ చూస్తున్నానని. మళ్ళీ ఓడిపోయాక 1 వీక్ అంతా డిస్కషన్ చేస్తారు ఎందుకు ఓడిపోయినారని. దీనివల్ల మీకేం సాధిస్తున్నారు అనేది అర్థం చేసుకోండి. తర్వాత హెల్త్కి వస్తాం. హెల్త్ అన్నప్పుడు చూడండి, మనము ఈ డే టు డే లైఫ్లో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా కలియుగం కాబట్టి అన్ని దగ్గర కల్తీ ఉంటుంది. మీ హెల్త్ గురించి మీరు ఏం చేస్తున్నారు? మీరు ఫిట్ అండ్ హెల్తీ ఉండడానికి అందరికీ తెలుసు వాకింగ్ అనేది చాలా మంచిదని. ఎంతమంది వాకింగ్ చేస్తున్నారు? ఇప్పుడు చూడండి, ఎవరైనా చనిపోతే ఒక ట్రీట్, ఎవరైనా పుడితే ఒక ట్రీట్, జాబ్ వస్తే ట్రీట్, జాబ్ పోతే ట్రీట్, పెళ్ళి అయితే ట్రీట్, డివోర్స్ అయితే ట్రీట్, మళ్ళీ మిడ్ నైట్ బిర్యానీ అని యూట్యూబ్లో అది అని దోశల్లో 100 వెరైటీలని అడ్డమైన అన్ని తిని హెల్త్ అనేది స్పాయిల్ చేసుకొని మనము ఈ హెల్త్ అనేది స్పాయిల్ చేసుకుంటే 15% మన లైఫ్లో హెల్త్ది ప్రోపోజిస్తుంది. ఇది మనకు స్పాయిల్ అయితే మీరు ఎలా సక్సెస్ అవుతారు? తర్వాత వచ్చేది ఎక్స్పీరియన్స్ అనేది ఎప్పుడు వస్తుంది? మనకు చాలా పెద్ద అబద్ధం అనేది చెప్తున్నారు. అది ఏంటి అంటే లైఫ్లో ఫెయిల్ అనేది కావడం. అసలు లైఫ్లో ఫెయిల్ అనే వర్డే లేదండి. ఇది మన బ్రెయిన్లో తీసుకొచ్చి పెట్టేశారు. ఫెయిల్ అనేది ఫుల్ ఫామ్ ఏంటంటే FAIL అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ అన్నమాట. ఇప్పుడు లైఫ్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఒక 4 or 5 జాబ్స్ అనేది మీరు మిస్ అయిపోయినారు, రిజెక్ట్ అయిపోయినారు. 7th జాబ్ అనేది మీకు చాలా మంచి ప్యాకేజ్తో వచ్చింది అంటే మీకు ఈ 4-5 అనేది ఫెయిలా అండి? అది ఎక్స్పీరియన్సా? అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఫెయిల్ అనేది కాదు. ఇంకోటి ఎక్స్పీరియన్స్ అనేది ఎలా వస్తుంది? ఎక్స్పీరియన్స్ రావడానికి 4 రకాలు ఉంటుంది. ఒకటి ఏంటంటే మీ టైం పోవాలి, లేదా డబ్బు పోవాలి, లేదా 2 పోవాలి. ఈ 2 పోయిన వాళ్ళు అనుభవించి వాళ్ళు ప్రొఫెషనల్స్గా మీకు గైడెన్స్ ఇస్తారు. అప్పుడే మీ లైఫ్లో సక్సెస్ అవుతారు. లైఫ్లో ఎక్స్పీరియన్స్ లేకుండా ఎవ్వరు కూడా ముందుకు పోలేరు. ఆ ఎక్స్పీరియన్స్ అనేది మీరు తెచ్చుకోవాలంటే కనీసం మీ టైం అనేది ఇన్వెస్ట్ చేయాలి, లేదా మనీ అనేది ఇన్వెస్ట్ చేయాలి, లేదా 2 ఇన్వెస్ట్ చేయాలి. మీ దగ్గర అంత టైం లేనప్పుడు ఎవరైతే ఆ ఫీల్డ్ ప్రొఫెషనల్స్ ఉంటారో వాళ్ళ దగ్గర కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ ఐడియాస్ అనేది తీసుకోండి, లేదా లైఫ్లో మీరు ఎప్పుడూ సక్సెస్ కాలేరు. తర్వాత ఇక్కడ ఇచ్చేది ప్రయారిటీ ఏంటంటే మనీ. ఇప్పుడు ఎవరు నోరు తెరిచినా కూడా వాళ్ళకి డబ్బు కావాలి. నేను ఒక చిన్న లాజిక్ అడుగుతానండి, మీకు ఒక 15,000 to 20,000 లేదా 30,000 శాలరీ రావాలంటే మీ 10th, ఇంటర్, డిగ్రీ, మళ్ళీ మీరు PhD సంథింగ్ ఇవన్నీ చేస్తేనే ఒక 21 సంవత్సరాలు మనం చదువుకుంటే మనకు ఒక ఫ్రెషర్ అని 15,000 to 30,000 శాలరీ అనేది ఇస్తున్నారు. ఆ 30,000 రావడానికి 21 years పట్టి ఎవరైనా మీకు 30,000 శాలరీ ఇవ్వాలంటేనే మార్నింగ్ 9కి రావాలి, 5కి పోవాలి, మీ డ్రెస్సింగ్ బాగుండాలి, మీకు బైక్ ఉండాలి, మీ దగ్గర లైసెన్స్ ఉండాలి, మీరు ఇంగ్లీష్లో మాట్లాడాలి. ఇవన్నీ ఎన్నో కండిషన్స్ ఒక 30,000కి పెట్టినప్పుడు అందరు నోరు తెరవగానే మీకు ఏం కావాలంటే నేను కోటీశ్వరుడు కావాలి. ఇప్పుడు కోటీశ్వరు కావాలంటే మీ దగ్గర ఏ బేసిక్ క్వాలిటీ ఉన్నది ఫస్ట్ తెలుసుకోండి. ఓకే, మీ దగ్గర ఆ క్వాలిటీస్ ఉన్నదా? ఒక 30,000 సంపాదించడానికి 21 సంవత్సరాలు కష్టపడి ఇంకోటి ఇన్ని కండిషన్ 9 to 5 ఉండాలి ఇవన్నీ ఉన్నప్పుడు మీ దగ్గర ఏ క్వాలిటీ ఉండండి. మీ దగ్గర కోట్ల రూపాయలు రావాలంటే మీ దగ్గర ఏ ఎక్స్పీరియన్స్ ఉంది, ఎలా ఉన్నది అనేది మీరు ఎట్లా చేస్తారు? అదే గమనిస్తే 13% ఇన్ఫ్లుయెన్స్ అనేది దాని మీదే ఉంటుంది. మనీ సంపాదించాలంటే మీ దగ్గర ఏ స్కిల్ ఉంది, లేదా మనీ మీ దగ్గర అట్రాక్ట్ కాదంటే మీ దగ్గర ఏ నాలెడ్జ్ ఉందో ఫస్ట్ అది తెలుసుకోండి. తర్వాత వచ్చేది కెరియర్ అంటే ఇప్పుడు గమనించండి, జస్ట్ ఒక 53,000 ప్యూన్ జాబ్స్కి రీసెంట్లీ రాజస్థాన్లో 24 lakh మెంబర్స్ అనేది అప్లై చేస్తున్నారు. PhD స్కాలర్స్ వాళ్ళు. ఇప్పుడు ఇలాంటి చదువులు చదివితే ఎప్పుడు మనము లైఫ్లో గ్రో అవుతాం. అందరికీ జాబ్ కావాలి, జాబ్ క్రియేటర్స్ అనేది ఎక్కడ వస్తున్నారు? జాబ్ కావాలి, నాకు శాలరీ కావాలి, అంతే. ఇప్పుడు జాబ్ క్రియేట్ చేయాలన్నా కూడా మనం మైండ్ సెట్ ఉండాలి. ఇప్పుడు ఎస్పెషల్లీ మీరు ఒక జాబ్ చేస్తున్నారు, అదే జాబ్కి మీకు అదే శాలరీతో ఉన్నప్పుడు మీరు మీ లైఫ్లో మీ మీద ఇప్పుడు ఎన్నో ఆన్లైన్ కోర్సెస్, ఆన్లైన్ ఇప్పుడు ఏంటంటే కొన్ని బూట్ క్యాంప్స్ వస్తున్నాయి.
ఒక 500 ఉంది, 199 ఉంది, లేదా 2000 ఇంక్రీజ్ యువర్ కెరియర్ స్కిల్స్ అని ఉంది. ఎంతమంది మీ మీద మీరు ఇన్వెస్ట్ చేసి మీ బిజినెస్లో మీకు ప్రమోషన్ రావాలి, మీ బిజినెస్లో మీ స్కిల్ పెరగాలి, అవన్నీ ఎంతమంది అప్లై చేస్తున్నారు? ఎంతమంది మీ స్కిల్ పెంచుకొని మీకు ప్రమోషన్ కోసము లేదా మీ శాలరీ పెంచుకోవడానికి మీరు ఎంతమంది ప్రయత్నిస్తున్నారు? అది కూడా ఒకసారి ఆలోచించండి. ఇక రిలేషన్షిప్కి వచ్చేస్తే రిలేషన్షిప్ 11%. మీ లైఫ్లో ఎవరైనా మ్యారేజ్ తర్వాత లైఫ్లో సక్సెస్ఫుల్ అయినారంటే 99.9% వాళ్ళ వైఫే కానివ్వండి, హస్బెండ్ సపోర్ట్ ఉంటేనే వాళ్ళు సక్సెస్ అవుతారు. ఈ కాలంలో రిలేషన్షిప్స్ ఎలా ఉంది గమనించండి. యూట్యూబ్లో చూడండి, పేపర్స్లో చూడండి, రిలేషన్షిప్ ఎంత అధ్వానం తయారైందంటే ఇవన్నీ మనం డిస్టర్బ్ చేసేసాం. అందుకే మన రిలేషన్షిప్ కూడా ఖరాబ్ అయింది. ఎలా అంటే ఒక చిన్న బాబు, ఇప్పుడు బాయ్ అనేది ఎలా ఆలోచిస్తాడంటే లవ్ చేసేటప్పుడు పిల్ల అందంగా ఉండాలి, కానీ పెళ్లి చేసుకునేటప్పుడు అర్థం చేసుకోవాలండి. ఇప్పుడు గర్ల్ ఏమంటుందంటే నేను లవ్ చేసేటప్పుడు పిల్లాన్ని నాకు సూట్ కావాలి, పెళ్ళి అయ్యేటప్పుడు సెటిల్ కావాలని పెళ్లి చేసుకోవాలి. అంటే ఇలాంటి మైండ్ సెట్తోని యాక్సెప్టింగ్ తక్కువ, ఎక్స్పెక్టింగ్ ఎక్కువ, ఇలాంటి ఉంటే రిలేషన్షిప్స్ ఎందుకు అవుతాయి? ఇవన్నీ మీరు గమనిస్తే ఇదంతా క్యాల్కులేట్ చేస్తే ఇదే 98% ఉంది. 98% మీ బాడీలో మీ దగ్గర పెట్టుకొని మీరు లక్కని వచ్చి ఇప్పుడు మా దగ్గరకు వచ్చి నేమ్ అడ్జస్ట్ లైఫ్లు చేంజ్ అవుతుందా, లేకపోతే ఈ గుడికి పోతే అవుతుందా, అలా పోతే ఎలా చేంజ్ అవుతుందండి? 98% మీ చేతిలో పెట్టుకోండి. ఇవన్నీ మీరు ప్రయత్నించి మీరు ఇవన్నీ చేసినా మీరు సక్సెస్ అవుతలేరు. ఎందుకు అవుతలేదు? నా దగ్గర ఏమైనా గ్రహాల తప్పు ఉందా, నాకు ఏదైనా ఇంపాక్ట్ ఉందా అని తెలుసుకుంటే అప్పుడు 10% లక్ వచ్చినప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ చూసి అనలైజ్ చేసి ఓకే మీకు ఈ ప్రాబ్లం ఉంది, మీరు ఈ నేమ్ రాయండి, మీరు ఇలా ఆలోచించండి, మీ లైఫ్ చేంజ్ అవుతుంది అంటే ఆ ఒక 10% మా దగ్గర ఉంది. ఆ 10% ఇచ్చి కూడా నేను న్యూమరాలజీ అడ్జస్ట్మెంట్స్ ఇచ్చి నేను లైఫ్ లాంగ్ గైడెన్స్ ఇస్తాను. ఎందుకంటే దీని మీద ఆల్రెడీ నేను రీసెర్చ్ చేసి నియర్లీ 20 years నేను రీసెర్చ్ చేసి నేను 30 lakhs దాకా ఖర్చు పెట్టి నేను నా క్లయింట్స్కి మంచి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ఫీల్డ్ వచ్చాను. ఇక్కడ 10% మీరు అర్థం చేసుకుంటే ఈ 10%లో కూడా ఇప్పుడుంటి క్లయింట్స్ ఎలా ఉన్నారంటే సార్ ఈ గుడికి వెళ్ళండి వీక్లీ వన్స్ అంటే సార్ నేను చాలా బిజీ ఉన్నాను సార్ నేను వెళ్ళాను. సార్ నేను మెడిటేషన్ చేయండి అంటే సార్ నాకు మెడిటేషన్ అనేది నాకు రాదు సార్. సార్ నేను ఇది చేయండి అంటే సార్ డైలీ నేను చాలా బిజీ సార్ నేను రాయలేను. అంటే మీరు ఏది కూడా నేను చెయ్యలేను, నేను కాలేను అంటే మీరు లైఫ్లో చేంజ్ అనేది ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు? నాకే అర్థమైంది. దయచేసి ఇప్పటి నుంచి మీరు ఎవరి దగ్గరైనా కన్సల్ట్ కావాలనుకున్నా అది నా దగ్గర కానివ్వండి, వేరే ఏ ఫార్చ్యూన్ టెల్లర్ దగ్గర కానీ ఫస్ట్ ఇవన్నీ ఆలోచించండి. ఇవన్నీ మీరు కరెక్ట్ ఉండి మీ లైఫ్ అనేది మంచిగా అయితే లేదంటే అప్పుడు మీరు ఎవరినైనా పోయి అప్రోచ్ కాండి. ఇది అప్రోచ్ అయినాక తర్వాత మీ పూర్వకర్మ గురించి ఆలోచించండి, మీ దోషాల గురించి ఆలోచించండి. మీ ఇవన్నీ కరెక్ట్ ఉంటేనే లైఫ్లో చేంజ్ వస్తుంది. లేదా 99.9% మీరు నా దగ్గర కాదు కదా, మీరు ఎవరి దగ్గర పోయినా కూడా మీ లైఫ్ చేంజ్ కాదు. మీ లైఫ్ చేంజ్ కావాలంటే ఫస్ట్ మీరు ఇన్సైడ్ నుంచి చేంజ్ అయితేనే మీ లైఫ్ అవుట్ సైడ్ నుంచి చేంజ్ అవుతుంది. లేదా మీకు ఈ ప్రాబ్లమ్స్ అనేది 100% ఉంటుంది. ఎందుకంటే మీరు మీ స్వతహాగా మీ లైఫ్ అనేది ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఈ ఎపిసోడ్లో నేను ఇన్ డీటెయిల్గా ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ ఇవన్నిటికీ సొల్యూషన్ ఇవ్వడానికి నేను ఏమేం చేయాలనుకున్నాను, నా క్లయింట్స్కి ఏం బెనిఫిట్స్ ఇవ్వాలని అనుకున్నాను, మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ.